హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి రెండు తలల పక్షి. ఈ కథ ప్రారంభం చేయబోయే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ను న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ను ఆన్ చేయండి. అప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అన్నీ అందుతాయి. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. అనగనగా ఒక రెండు తలల అందమైన అసాధారణ పక్షి ఉండేది. అది ఎగురుతున్నప్పుడు చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఇది ఆహారాన్ని తింటున్నప్పుడు మరింత అద్భుతంగా ఉండేది. పక్షి రుచికరమైన ఆహారాన్ని తన కుడి తలతోనూ, సాధారణ ఆహారాన్ని తన ఎడమ తలతో తింటూ ఉండేది. ఒకరోజు ఎడమ తల కుడి తలతో ఈ విధంగా అన్నది, ప్రియమైన కుడి తల, నీవు ప్రతిరోజు రుచికరమైన ఆహారాన్ని తింటున్నావు. ఈరోజు ఆ రుచికరమైన ఆహారాన్ని నా కోసం ఎందుకు వదిలివేయరాదు? నేను కూడా ఆ రుచికరమైన ఆహారాన్ని తినాలనుకుంటున్నాను. ఆ మాటలకు కుడితల ఈ విధంగా బదులిచ్చింది, నీవు ఏమి అడగాలనుకుంటున్నావు? మనం తిన్న ఆహారం అంతా ఒకే కడుపులోకి వెళ్తాయి. నీవు సాధారణ ఆహారాన్ని తిను. ఆ మాటలకు ఎడమ తల చాలా విచారపడింది. కొద్ది రోజులకు కరువు కాలం వచ్చింది. ఆహారం చాలా అరుదుగా దొరుకుతున్నది. కంటికి ఎటువంటి జంతువులు కనబడటం లేదు. రెండు తలల పక్షికి అడవిలో పండ్లతో నిండిన చెట్టు ఒకటి కనిపించింది. అది అక్కడికి ఎగురుతూ వెళ్ళింది. ఎడమ తల ఆ పండ్లను విషపూరితమని గ్రహించింది. కుడి తల చాలా ఆకలితో ఉండటం వల్ల ఏమాత్రం ఆలోచించకుండా పండ్లను తినటానికి ప్రయత్నించగా ఎడమ తల దానిని వారించి దానితో ఈ విధంగా అన్నది, ఆగు కుడితల, నీవు మనల్ని చంపుతావు. ఈ పండ్లు విషపూరితమైనవి. ఒక్కసారి చెట్టు క్రిందకి చూడు. నీకు అనేక జంతువుల ఎముకలు కనిపిస్తాయి. కుడి తల ఒక్కసారి క్రిందకు చూసింది. దానికి అసలు విషయం అర్థం అయ్యింది. అప్పటి నుండి కుడితల అన్ని విషయాలలో ఎడమ తలకు సమాన అవకాశాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది. నీతి పక్షపాత ధోరణి బాధను మిగులుస్తుంది. ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.